దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ఈ యొక్క గ్రూప్ ద్వారా మనమందరం కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ మహాభాగ్యాన్ని అనుగ్రహించిన మన కృప కలిగిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రార్థన అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. ప్రార్థన క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప కృప ఏమిటంటే ప్రార్థన. కాబట్టి మనము ప్రార్థన గురించి ఈరోజు చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ప్రార్థన విషయంలో చాలా మంది చాలా అపోహలు కూడా కలిగి ఉన్నారు. కనుక మనము ప్రార్థన అంటే ఏంటో ఈరోజు తెలుసుకున్నాం. ప్రార్థన అన్నమాట పాత నిబంధనలో హెబ్రీ భాషలో తెఫిల్లా అను హెబ్రీ మాట నుండి తర్జుమా చేయబడింది. తెఫిల్లా ఈ మాట పాత నిబంధనలో 70 వచనాల్లో 77 సార్లు రాయబడింది. అలాగే ఈ మాట క్రొత్త నిబంధనలో గ్రీకు భాషలో ప్రస్యూకోమాయి అనే మాట నుండి తర్జుమా చేయబడింది. ఈ మాట 82 వచనముల్లో 90 సార్లు రాయబడింది. దీనిని ఈ హెబ్రీ నుండి అలాగే గ్రీకు నుండి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసినప్పుడు సప్లికేషన్, ప్రేయర్ అని ఇతర భాషల్లోనికి తర్జుమా చేశారు. మన తెలుగు భాషలో అయితే ప్రార్థన అనే మాట బైబిల్ గ్రంథం అంతటా కూడా ఉపయోగించబడింది. కాబట్టి ప్రార్థన అనేది మూల భాషల్లో ఇలా పిలువబడింది. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను మనము బైబిల్ని ధ్యానించేటప్పుడు లేక అధ్యయనం చేసేటప్పుడు మనము మూల భాషలో ఉన్న పదాలలో ఉన్న ఆ అర్థాలు లేక ఆ పేర్లు వాటి అర్థాలను క్షుణ్ణంగా ధ్యానించినప్పుడు సంపూర్ణమైన సమాచారాన్ని దేవుని వాక్యం నుండి పొందగలం. ఆ తర్వాత తెలుగు భాషలోకి వచ్చేసరికి ప్రార్థన అని పిలవటం జరిగింది. ప్రార్థనకు రిలేటివ్గా అంటే ప్రార్థనకు అనుబంధంగా కొన్ని పదాలు ప్రార్థన గురించి చెప్పబడ్డాయి. అది మొదటిగా మనము గమనించినట్లయితే ప్రార్థన అన్నారు. మొదటిగా ప్రార్థన అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. ఇంగ్లీష్లో ప్రే ఫర్ us అనే మాట కనపడుతుంది. మా కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన అనే మాట మనకి కనపడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే విజ్ఞాపన అని కూడా పిలిచారు. అంటే ఇవన్నీ అనుబంధమైనవి. ప్రార్థించుటలో దేవుణ్ణి అడిగే ఆ యొక్క సందర్భంలో ఉపయోగించబడిన పద్ధతులను అని మనం వీటిని చెప్పచ్చు. ప్రార్థన అలాగే విజ్ఞాపన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా మాట్లాడతారు.
దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉన్నది అంటే అంటే ప్రార్థన, అలాగే విజ్ఞాపన. అంటే ప్రార్థనలో దేవుణ్ణి అడిగే విధానాన్ని అక్కడ విజ్ఞాపన అని కూడా తెలియజేశారు. అంటే ప్రార్థన, విజ్ఞాపన. అలాగే మూడవది యాచన అని కూడా బైబిల్లో చెప్పబడింది. యాచన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ పౌలు గారు రాస్తూ శరీరధారి అయిన జన్మలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అనే మాట అక్కడ కనపడుతుంది. ప్రార్థనలను యాచనలను, ప్రార్థన, విజ్ఞాపన, యాచన మూడు మూడు గురించి మనం తెలుసుకున్నాం. ఇక నాలుగో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కృతజ్ఞతాస్థుతులు అని కూడా మనకు చెప్పబడింది. కృతజ్ఞతాస్థుతులు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. అంటే ప్రార్థనలు, అలాగే 2 విజ్ఞాపన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్థుతులు. ఇక 5వదిగా మనము చదువుకున్నట్లయితే ఈ మాట మనకి మొదటి రాజులు పాత నిబంధనలోకి వచ్చేసరికి మొదటి రాజులు గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ సొలొమోను యొక్క ప్రార్థన మనకి కనపడుతుంది. ఆయనను యెహోవా నా దేవా నీ దాసుడునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి అంటాడు. ఇక్కడ ఏముంటుంది? ప్రార్థనతో పాటే ఉందంటే విన్నపము. అలాగే అక్కడే 33వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరముందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయునప్పుడెల్లా అంటాడు. ఇక్కడ కూడా ప్రార్థనతో పాటు విన్నపము కూడా ఉంటుంది. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే క్రొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా ఉంటుంది. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇది ప్రార్థనతో పాటు మనము దేవునికి చేసేవి ఇవి. ప్రార్థన ఓన్లీ అంటే ప్రార్థన మాత్రమే చేయొచ్చు. అలాగే ప్రార్థనలో విజ్ఞాపన, అలాగే ప్రార్థనలో యాచన, ప్రార్థనలో కృతజ్ఞతాస్థుతులు, ప్రార్థనలో విన్నపములు, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. సాధారణంగా కొంతమందికి ప్రార్థన మాత్రమే తెలుసు, విజ్ఞాపన అంటే ఏంటో తెలియదు, యాచన అంటే ఏంటో తెలియదు, కృతజ్ఞతాస్థుతులు అంటే ఏంటో తెలియదు, విన్నపములు అంటే ఏంటో కూడా తెలియదు. ఇన్ని విషయాలు మనకి బైబిలు ప్రార్థనను గురించి తెలియజేసింది. ఇక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ నామంలో ప్రార్థన చేశారు? ఇది ఒక సమస్య. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము ఏ నామములో దేవునికి ప్రార్థన చేయాలని బైబిల్ తెలియజేసింది, లేక ఎవరికి మనం ప్రార్థన చేయాలి అని బైబిల్ తెలియజేసింది
అనే సంగతిని చాలా మంది గ్రహింపు లేకుండా ఉన్నారు. ప్రార్థన అనే దాన్ని ఇంగ్లీష్‌లో సప్లికేషన్ అనే అనే మాట ఉపయోగించబడింది అని మనం చెప్పుకున్నాం. అంటే విజ్ఞాపన, విన్నపము, యాచన. యాచన అంటే అడగటము, విజ్ఞప్తి చేయటము, అలాగే విన్నవించుకోవటం. విన్నపం అంటే విన్నవించుకోవటం. అంటే మనము ఒక పై అధికారికి అర్జీ వ్రాసేటప్పుడు, ఆ అర్జీలో మనము చెప్పే సంగతులు అది కలెక్టర్ గారికైతే కలెక్టర్ గారికని, ఎంఆర్ఓ గారికైతే ఎంఆర్ఓ గారికని అడ్రస్ చేస్తాం. అంటే ప్రార్థనలో అడ్రస్సింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అడ్రస్ చేస్తూనే విషయాన్ని తెలియజేస్తాం. అడ్రస్ అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నామో అనేది గ్రహింపు కలిగి మనము ప్రార్థన చేయాలి. అలాగే అందులో విషయం ఏమిటి? ఏం ఏం చెప్తున్నాం ఆయనతోటి? ఏ ఏ అవసరతలు చెప్పుకుంటున్నామో, లేక ఏ ఏ సంగతులను మనం తెలియజేస్తున్నామో అనేది గ్రహింపు కలిగి మనము ఆ అప్లికేషన్ రాస్తాం. లేక అర్జీ రాస్తాం. ఆ తర్వాత దాన్ని కింద మనము మన యొక్క సంతకం పెట్టి ఇట్లు తమ విధేయులను లేకపోతే ఫలానా అనో రాసి కింద ఎవరైతే ఆ పై విషయాలన్నీ తెలియజేస్తున్నారో వారి సంతకం. ఇది అప్లికేషన్ లేక అర్జీ లేక మనము పై అధికారికి విన్నవించుకునే ఒక విన్నపం. ఈ యొక్క అర్జీని మనం ఇచ్చేటప్పుడు అందులో స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే ఆ ప్యూన్ దాన్ని చదివి స్పష్టత లేని దాన్ని చించి పక్కన చెత్తబుట్టలో పడేస్తాడు. ఇది మనము జాగ్రత్తగా గమనించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కొంతమంది దానిని బాగా తెలిసిన వారి చేత విలేకరుల చేత అంటే దస్తా నోట్లు అంటే ప్రామిసరీ నోట్లు అవి రాసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి రాయించుకుంటారు. ఎందుకంటే రాసే పద్ధతి సరిగా లేకపోతే అది వ్యర్థమైపోతుంది కాబట్టి. ఇవన్నీ కూడా ఒక చిన్న విషయం కోసం ఒక సాధారణమైన మానవ అధికారికి మనము తెలియజేసే సమాచారము సక్రమంగా చేరటానికి తీసుకునే పద్ధతులు, జాగ్రత్తలు. అలాగే దేవునికి ప్రార్థించేటప్పుడు కూడా మనము ఆ విధానాన్ని స్పష్టమైన విధానాన్ని మనము తెలియచేయవలసిన అవసరత ఉంది. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు అవగాహనతో ప్రార్థన చేయాలి. కొంతమంది అంటే చిన్నప్పుడు నేను వినేవాడిని. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, అయ్యా ఈ వచ్చి రాని ప్రార్థన అంగీకరించు అని చెప్పేసి ప్రార్థన అంతా చేసి చెప్తూ ఉండేవారు. వచ్చి రాని ప్రార్థన అనే మాట అంటే వచ్చి రాని అనే పదాలు కరెక్ట్ కదా! కనుక మనం ప్రార్థించేటప్పుడు ఒక అధికారికి అర్జీ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో, అలాగే దేవునికి అంటే సర్వోన్నతుడైన దేవునికి, ఈ అధికారులకే అధికారి అయిన దేవునికి మనము ప్రార్థన చేస్తున్నాము. ఈ అప్లికేషను కూడా ఎంతో జాగ్రత్తగా అవగాహన కలిగి మనము ఆయనకి విన్నవించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ముందుగా పాత నిబంధనలో మనము గమనించినట్లయితే పాత నిబంధనలో ఈ యొక్క ప్రార్థన మనము ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము మనము పరిశీలించితే ఆ 4వ అధ్యాయం చివరి వచనంలో మొట్టమొదటిగా మనకు ఈ మాట కనపడుతుంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. పాత నిబంధనలో ప్రార్థన ఏ నామంలో చేశారు అనేది మనం ఆలోచిస్తే పాత నిబంధనలో ప్రార్థన యెహోవా నామమున ప్రార్థన చేయటము ప్రారంభమైనది అని మనకు బైబిల్ చెప్తా ఉంది. అలాగే అదే ఆదికాండంలో 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని మనకు కనపడుతుంది. అక్కడ కూడా అబ్రహాం గారు
యెహోవా నామమున ప్రార్థన చేసినట్టుగా మనకు ఎంతో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే మరొక వచనాన్ని మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయంలోనే ఇంకొక వచనం అనగా 25వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. కనుక ఆ ఇస్సాకును గురించి తెలియజేస్తూ ఇస్సాకు అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా మనకు తెలియచేయబడతాం. అలాగే యోవేలు గ్రంథం కూడా మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము ఆ రెండవ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇక్కడ కూడా యెహోవా నామము బట్టి అనే మాట మనకు కనపడుతుంది. ఇలాగా పాత నిబంధన అంతట్లో కూడా యెహోవా యెహోవా నామములో ప్రార్థించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనము ఏ నామములో ప్రార్థన చేయుట అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. అంటే అంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము. క్రొత్త నిబంధనలో కాలంలో ఉన్న మనము కూడా ఎవరికి లేక ఏ నామంలో ప్రార్థన చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. దీన్ని గూర్చి కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి పాత పాత నిబంధనలో వారు ఏ విధంగా ప్రార్థన చేశారు, తర్వాత వారు ఏ నామంలో ప్రార్థన చేశారు అనేది మనకు చాలా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కనుక దీని పట్ల మనకు అంటే ముందు పాత నిబంధనలో ఉన్న విషయాల పట్ల అవగాహన, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న విషయాల పట్ల కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి. అంటే మనం బైబిల్ని నేర్చుకుంటున్నాం కాబట్టి వీటి పట్ల మనకు అవగాహన చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. ఈ అవగాహన లేకపోతే ప్రార్థన విషయంలో మనము పొరపాటు పడే అవకాశం ఉంది. కనుక మనం అవగాహన కలిగి ఉండాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనే దాని పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాము అనే దాని పట్ల కూడా మనకు ఒక అవగాహన కలిగి లేకపోతే మనం పొరపాటు పడే అవకాశం ఉంది. కనుక పాత నిబంధనలో మరి పితరులు లేక ఇశ్రాయేలీలు ఎలాగ ప్రార్థన చేశారు, ఎవరికి ప్రార్థన చేశారు అనే దాని పట్ల మనము స్పష్టమైన అవగాహన కలిగిన వారమై ఆ విషయాలను గూర్చిన గ్రహింపు మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటంటే ఏ నామంలో ప్రార్థన చేశారు అంటే యెహోవా నామంలో. వారు బలిపీఠం కట్టారు, బలి అర్పించారు. ఎవరికి అంటే యెహోవాకు వారు బలిపీఠం కట్టారు, యెహోవా నామములో ప్రార్థన చేశారు. అలాగే యెహోవా నామములోనే యెహోవాకే వారు ప్రార్థించినట్లుగా కూడా మనం చూడగలం. 116వ కీర్తన మనము ఒకసారి చదువుకున్నట్లయితే 116వ కీర్తనలో అక్కడ దావీదు మహారాజు ఆ కీర్తన తెలియజేస్తూ 116వ కీర్తనలో ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తారు. మనం చదువుకున్నాము. 116వ కీర్తన 116వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. ఇది 17వ వచనం. 16వ వచనం కూడా చదువుకున్నాము.
12వ వచనం చదువుకుందామండి. ఇక్కడ కొంచెం క్లియర్‌గా కనపడుతుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ చా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటాడు. అంటే ఆహ్, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే యెహోవాకు. అలాగే యెహోవా నామమున ప్రార్థించినట్లుగా మనం చూడగలం. అంటే ప్రార్థన యెహోవా నామమునే ఎవరికి అంటే యెహోవాకే. యెహోవా నామములో యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా మనము ఈ వచనాల్లో చూడగలం. కనుక పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలర్పించారు. యెహోవాకు ప్రార్థన చేశారు. యెహోవా దేవునికే వారు ప్రార్థించినట్టుగా, యెహోవా నామములోనే ప్రార్థన చేసినట్టుగా అనేక వచనాలు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. కనుక మనం పాత నిబంధన అంతట్లో ఇశ్రాయేలీయులు ఎవరికి ప్రార్థన చేశారు అంటే యెహోవాకు అనే మాట మనము జాగ్రత్తగా గమనించాలి. ఏ నామంలో ప్రార్థన చేశారు అంటే అక్కడ మనకు కనపడుతుంది యెహోవా నామంలో. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అని మనకు కనపడుతుంది. అక్కడే 7వ వచనం కూడా మనం చదువుకుంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవుని నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. కనుక మనము ఇలాంటి వచనాలు ఇక పాత నిబంధన అంతా కూడా ఎన్నో వచనాలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనము ఆలోచించినట్లయితే యెహోవా నామములో వారు ప్రార్థన చేశారు. యెహోవాకు వారు ప్రార్థన చేశారు అనే సంగతులు మొదటిగా పాత నిబంధనలో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. చివరిగా ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనంలో, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఇలాగా మనం ఎన్నో వచనాలు ఆ చూడగలం. అంటే ఎవరికి ప్రార్థన చేశారు? యెహోవాకు. ఎవరి నామంలో ప్రార్థన చేశారు అంటే యెహోవా నామంలో అనే దాన్ని మనము జాగ్రత్తగా గమనించగలం. ఇక క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, ఈరోజు మనం చెప్పుకున్నాం బైబిల్ చదివేటప్పుడు అది ఏ గ్రంథము ఆ అంటే అది ఏ నిబంధన, పాత నిబంధన లేక క్రొత్త నిబంధన, ఆ సందర్భం ఏమిటి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే సంగతులు క్షుణ్ణంగా గ్రహింపు కలిగిన వారమై, గ్రహించి అవగాహన కలిగి మనము బైబిల్ను చదవాలి అని మనం చెప్పుకున్నాం. ఆ విధంగానే ఇప్పుడు మనము పాత నిబంధనలో మరి వారు చేసిన ప్రార్థన ఎవరికి చేశారు? ఏ ఏ నామములో చేశారు అనే సంగతులు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తున్నాం. క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడిన నిబంధన అని మనం చెప్పుకున్నాం. క్రొత్త నిబంధన కాలంలో లేక క్రైస్తవ యుగంలో ఉన్న మనము ఎవరికి ప్రార్థన చేయాలి, ఏ నామంలో ప్రార్థన చేయాలి అనే సంగతుల పట్ల కూడా మనము సరి అయిన గ్రహింపు లేక అవగాహన కలిగి ఉండాలి అని ముందుగా మనము తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మనకు అన్ని విషయాలలో కూడా ఒక గొప్ప మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రార్థనలో మనకు మాదిరి నేర్పించారు. మొట్టమొదటిగా మనము మత్తయి సువార్త చదువుకున్నట్లయితే, మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుకుందాము. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఆయనకు జరిగిన సంభాషణ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ మనకి ఇలా కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన
మనకి ఇలా కనపడుతుంది. చూడండి 9వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. అంటే అడ్రస్సింగ్ అన్నమాట. అంటే సంబోధన విధానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో తన శిష్యులు ప్రార్థించటం నేర్పమని అడిగినప్పుడు వారికి ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉన్నారు ఆయన. పరలోకమందున్న మా తండ్రి అంటే ఎలా అడ్రస్ ఎలా అనేది మనం చూసినప్పుడు ఆ తండ్రికి ప్రార్థన చేయాలి అనే దాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నారు. మనము దైవత్వంలో ముగ్గురు వ్యక్తులను కూర్చిన అవగాహన మనం కలిగి ఉండాలి. మొదటిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇది మనకు క్రొత్త నిబంధన అంతా కూడా స్పష్టంగా కనపడుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇందులో ఈ ముగ్గురు వ్యక్తులను మనం కలిగి ఉన్నామనేది మనం బైబిల్ నుండి నేర్చుకునే అంశం. అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో మనం ఎవరికి ప్రార్థన చేయాలి అంటే యేసు ప్రభువే నేర్పిస్తున్నాడు. మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. అందులో అడ్రస్సింగ్ అంటే సంబోధన ఏమని అంటే తండ్రి అని మనము ప్రార్థించాలి. పరలోకమందున్న పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఇక్కడ నీ 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 అనే మాట ఎవరికి సంబంధించిందంటే తండ్రికి సంబంధించింది. కనుక మనము తండ్రికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన తండ్రికి ప్రార్థించినట్లుగా మనకు అనేక సందర్భాలు మనకు తెలియచేయబడుతున్నాయి. తండ్రికి ఆయన చేసిన ప్రార్థనలు మనము అనేక సందర్భాల్లో మనం చూడగలం. ఆయన చేసిన ఒక సుదీర్ఘమైన ప్రార్థన మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడగలం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము అంటాడు. ఆ తర్వాత 4వ వచనానికి వస్తే ఆ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటాడు. ఆ తర్వాత 11వ వచనానికి మనం వచ్చినట్లయితే నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి అంటాడట. ఆ తర్వాత 25వ వచనం మనం చదువుకుంటే నీతి స్వరూపుడవకు తండ్రి అంటాడు. అంటే ఈ ఈ సందర్భాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఆయన ఆ ప్రార్థన ఎలా చేయాలో ఆయన తన శిష్యులకు బోధించడం మాత్రమే కాకుండా ఆయన మరలా ఆ అడిగి అంటే ఆయన ప్రార్థన చేసి ఆయన చూపించారు. అంటే మాదిరి చూపించారు. మాదిరి చూపించి అంటే ఎలా ప్రార్థించాలో ఆయన మరి శిష్యులకు ప్రార్థన చేసి మరీ చూపించినట్లుగా కూడా మనము చూడగలం. కనుక మనం ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎలా చేయాలో ఆ ఆయన నేర్పించారు. కనుక మనం ఆలోచించినప్పుడు అలాగే ఏ నామములో మనం ప్రార్థించాలి అని అడిగినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఇలా మనకు కనపడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం, ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ ప్రభు వారు సజీవంగా ఉన్న దినాల్లో వారు ఆయన్ని అడిగారు, అనగా శిష్యులు ఆయన్ని అడిగారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ మీరు నన్ను అడగరు, ఇప్పుడు డైరెక్ట్ గా నన్ను అడిగినట్లుగా
వీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను నా పేరట అంటే నా నామములో, ఇది మనం గమనించాలి. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఆ తర్వాత 26వ వచనం కూడా మనం చూస్తే, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని నీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. అంటే ఈ వచనంలో నా పేరట అడుగుదురు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పేరట మనము అడగవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు పేరట అనగా యేసుక్రీస్తు నామంలో. ఇంగ్లీష్ లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట ఉపయోగించబడింది. అనగా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తులో ఆయన ఆయన పేరును బట్టి ఇవన్నీ కూడా మనకు అర్థాలు వస్తాయి. మనకు తెలుసు జనరల్ గా అందరం కూడా యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక మనము క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో మనం ప్రార్థించవలసిన విధానాన్ని మనం క్రొత్త నిబంధనలో మనము తండ్రికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు తండ్రికి ప్రార్థించిన సంఘటనలు, ప్రార్థించిన సందర్భాలు మనము అనేక సార్లు మనం చూడగలం. ఆయా సందర్భాల్లో ఆయన తండ్రికి ప్రార్థించాడు. లాజరుని సమాధిలో నుండి బయటికి పిలిచినప్పుడు ఆయన తండ్రిని ప్రార్థించాడు ముందుగానే. అలాగే ఆయన మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా మరి ఆయన ఆశీర్వదించినప్పుడు ముందుగా తండ్రికి ప్రార్థించాడు. అలాగే శిలువ మీద ఉన్నప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే చివరిగా 46వ వచనం చూస్తే, అంటే ఆయన శిలువ మీద ఉన్న సంఘటన చివరి సంఘటన, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. కాబట్టి శిలువ మీద కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. తండ్రి అని చెప్పి తండ్రిని క్షమించమని కోరుకున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు మనకు చూపిన గొప్ప మాదిరి. కనుక మనము ప్రార్థించేటప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మనకు గొప్ప మాదిరి. యేసుక్రీస్తు వారు ఆ గొప్ప మాదిరిని మనకు తెలియచేశారు. కనుక ఆయన చేసిన మాదిరి చొప్పున మనము తండ్రికి ప్రార్థన చేయవలను. అలాగే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి, చూడండి ఇక్కడ ప్రభువైన యేసు ద్వారా అనగా ఆయన నామము ద్వారా, ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట అనగా ఆయన నామములో చేయుడి అనగా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేయాలి? సూటిగా గ్రహింపు కలిగి స్పష్టముగా తండ్రికి ప్రార్థన చేయాలి. కొంతమంది యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువా మా కోసం నువ్వు మరణించావు, యేసు ప్రభువా మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం జన్మించావు, లేక మా కోసం వచ్చావు అని యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువే చెప్పారు ఎవరికి ప్రార్థన చేయాలో అని. నాకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు చెప్పలేదు, కానీ ఆయన తండ్రికి ప్రార్థన చేయమని చెప్పటమే మాత్రమే కాకుండా తండ్రికి ఆయన అనేక సందర్భాల్లో ప్రార్థన చేశారు. కనుక మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి తండ్రికి ప్రార్థన చేసిన సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే స్వయంగా తండ్రికి ప్రార్థించినట్లుగా కూడా
మనము అనేక సందర్భాల్లో ఉన్న విషయాలను గ్రహింపు కలిగి ఉండాలి. కనుక పాత నిబంధనలో యెహోవాకు ప్రార్థన చేశారు. యెహోవా నామములో ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధనలో తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అలాగే యెహోవా యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేయాలి. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈ మత్తయి సువార్త మొదట చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక మాదిరి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. ఆ మాదిరి ప్రార్థనలో ఎన్నో సార్లు ఈ మాట ఆయన ఉపయోగించారు. 6వ వచనం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నాడు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని కూడా ఆయన తెలియజేశారు. అలాగే 8వ వచనానికి వస్తే, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని కూడా ప్రభువారు తెలియజేశారు. అలాగే ఇంకా మనం చదువుకున్నప్పుడు ఆ 17వ వచనానికి వస్తే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని అని కూడా అక్కడ యేసుప్రభు వారు సంబోధించారు. అంటే తండ్రి కుమారుల మధ్య జరిగే సంభాషణ ఈ లోకంలో అత్యున్నతమైనది. తండ్రి కుమారుల యొక్క రిలేషన్ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మన తండ్రి కనుక తండ్రి తన కుమారుల పట్ల కలిగి ఉన్న బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది. తండ్రిని అడిగే హక్కు కుమారులకు మాత్రమే ఉంటుంది. కనుక మనకు క్రైస్తవులుగా మనకు ఆయన ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అదేమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనము వారసులము, మనము హక్కుదారులము. మన తండ్రి ఆస్తికి, మన తండ్రి దగ్గరనున్న ప్రతి ఆశీర్వాదానికి మనం హక్కుదారులం, మనం కుమారులం. కాబట్టి కుమారులమైన మనము తండ్రి అని ప్రార్థించే ఆ హక్కును దేవుడు మనకు అనుగ్రహించాడు. తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అయితే ఇందులో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు పేరట మాత్రమే ఆ ప్రార్థన చేయాలి. ఒకవేళ చివరలో మనము యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించకపోతే, ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తు నామము ద్వారా అడుగుతున్నామనే మాట మనం ఉచ్చరించకపోతే పై అప్లికేషన్ మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఆ అప్లికేషన్ ఆయనకు చేరదు. ఎందుకంటే ఆయన కుమారుని గణపరచున్నట్టుగా సర్వాధికారాన్ని కుమారునికి అనుగ్రహించి ఉన్నారు. కనుక కుమారుని ఒప్పుకునేవాడే, కుమారుని అంగీకరించేవాడే తండ్రిని అంగీకరించేవాడు. కనుక కుమారుని ద్వారా మన ప్రతి విన్నపాన్ని తండ్రి యొద్దకు చేరినప్పుడు ఆ అధికార నామము ఒక అప్లికేషన్ స్టాంపు లాంటిది, అధికార ముద్ర లాంటిది. ఆ అధికార నామము మన ప్రార్థనను తండ్రి యొద్దకు చేరుస్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని, ప్రార్థించేటప్పుడు మనము మనస్సు పెట్టి ఎవరితో మాట్లాడుతున్నామో అనేది గుర్తుంచుకోవాలి. కొంతమంది ఈ మధ్య నేను ఒక చోట మైకులో అలారం లాంటిది పెట్టారు చాలా చర్చిల మీద. అందులో ఆ ప్రార్థనలో నేను విన్నాను. అక్కడ ఏమని ప్రార్థించారంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థించారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడుగుచున్నాము తండ్రి అని అంటే ఏ నామం అది? అసలు స్పష్టత లేదు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి.
అవగాహన కలిగి, శ్రద్ధ కలిగి, మనము మాట్లాడే ప్రతి మాట మహోన్నతుడైన దేవునితో మాట్లాడుతున్నామనే గ్రహింపు కలిగిన వారమై, ఆలోచన కలిగిన వారమై ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గురించి అటు పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను స్పష్టమైన విషయాలు మనకి రాయబడ్డాయి. వాటిని మనం ధ్యానిస్తూ అంటే నేర్చుకొని అలాగా వాక్యానుసారంగా ప్రార్థన చేయుట చాలా ప్రాముఖ్యమైనది. వాక్యానుసారంగా ప్రార్థన చేయుట అనేది మనము చేయకపోయినట్లయితే మన ప్రార్థన ఫెయిల్ అవుతుంది. మన ప్రార్థన అంగీకరించబడదు. కనుక మనం ఏది చేసినా సరే అంటే పాటలు పాడిన వాక్యానుసారంగా ఉండాలి. ప్రార్థన చేసిన వాక్యానుసారంగా ఉండాలి. వాక్యాన్ని బోధించిన వాక్యానుసారంగా ఉండాలి. అంటే ప్రతీదీ కూడా వాక్యాన్ని అనుసరించినదై ఉండాలి అనేది మనము గ్రహింపు కలిగి ఉండాలి. చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన పట్ల మనకున్న అవగాహన ఏంటంటే, ఓ పెద్ద ఆయన ప్రార్థన చేశాడు. ఓ పెద్ద ప్రసంగికుడు ప్రార్థించాడు. కాబట్టి ఇలా ప్రార్థించాలి అని మనుషులను మనము మనసులో పెట్టుకుని వారిని అభిమానిస్తూ వారి ప్రార్థనే గొప్ప ప్రార్థనని వారిని చూసి వారి దగ్గర ప్రార్థన నేర్చుకుంటాం. అది సరైంది కాదు. ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్‌ను చదవాలి. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యానికి అనుగుణంగా అంటే వాక్యం ఏదైతే చెప్పిందో ఆ విధానములోనే ప్రతీదీ మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇది ప్రార్థన అనేది పలు విధాలుగా అభిప్రాయ భేదాలకి గురి కావటము, అలాగే వాక్యానికి వేరైన పద్ధతులలో ప్రార్థన చేయటము చాలామంది చేస్తున్నారు. అది సరైన విధానం కాదు. ప్రార్థన అనగానే ఒక అర్జీ, ఒక అప్లికేషన్ అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది డిమాండ్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. డిమాండ్ అంటే దేవుణ్ణే గద్దిస్తున్నట్లుగా, దేవుణ్ణే శాసిస్తున్నట్లుగా, దేవుణ్ణే ఆజ్ఞాపిస్తున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అది సరికాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారు ఆయన? ఆ విధానాన్ని మనం ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో మరి ఆయన కుమారుడయుండి కూడా ఆయన ఎలా ప్రార్థన చేశారు అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ప్రార్థన ఎంత గొప్ప మాదిరిని మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మరొకసారి మనం చదువుకుంటే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత తగ్గింపుతో, ఎంత విధేయతతో, ఎంత వినయముతో, ఎంత భయముతో, చూడండి ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఆ భయభక్తులు కలిగి రోదనముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశారంట. అంటే వినయముతో ప్రార్థించారు, విధేయతతో ప్రార్థించారు, కానీ ఆయన శాసించలా. ఈరోజు చాలా మంది తమ ప్రార్థనలో వారి యొక్క ఉచ్చారణ అంటే ప్రార్థనలో ఉచ్చరించే పదాలు లేక ప్రార్థన చేసే తీరు ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఆజ్ఞాపించినట్లుగా, దేవుణ్ణి శాసించినట్లుగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి శాసించే వారముగా ప్రార్థించకూడదు, ఆజ్ఞాపించే వారముగా ప్రార్థించకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఇదిగో ఇలా ఉండాలి. మనం ఆయన బతిమాలుకోవాలి, ఆయన్ను అడగాలి. ప్రభువా లేక తండ్రి, చాలాసార్లు ఈ రెండు పదాలు కూడా గమనించాలి. ప్రభువా, తండ్రి. కొంతమంది ప్రార్థించేటప్పుడు ప్రభువా అంటూ ఉంటారు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. కనుక మనం ఆ యొక్క ప్రార్థించేటప్పుడు ప్రభువా అన్నామంటే మరలా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారిని. తండ్రి అంటే దేవుని, తండ్రి అయిన దేవుడు. కనుక మనము ప్రార్థించేటప్పుడు అంటే పలికే పదాలు కూడా మనము స్పష్టమైన అవగాహన కలిగి, జాగ్రత్త కలిగి ప్రతి పదము లేక ప్రతి మాట ఉచ్చరించాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక కలెక్టర్కో, ఒక ఎమ్మెల్యేకో, ఒక సీఎం గారికో మనము అర్జీ పెట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది ఒక మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవునికి
అర్జీ పెడుతున్నాము, విన్నవించుకుంటున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము. మరి ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? ఇంకెంత జాగ్రత్త కలిగి మనం మాట్లాడాలి? అనాలోచితంగా ఏది పలకకూడదు అని కూడా యేసుప్రభు వారు మరి మత్తయి సువార్తలో తెలియచేశారు. అనాలోచితంగా కాదు, ఆలోచనాపూర్వకంగా జాగ్రత్తగా మన ప్రతి మాటను కూడా మనము వాక్యానుసారంగా ప్రార్థించాలి అని నేను మీకు తెలియజేస్తూ, ఈనాటి ప్రార్థన అనే అంశానికి సంబంధించిన సంగతులు మనము ఇంతవరకు ధ్యానించాము. ఇంతవరకు విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.